హలో అండి, నెల్లూరు రొట్టెల పండుగ పార్ట్ 2 వీడియోతో అయితే వచ్చేసాను. మా అత్తమ్మ అయితే బదులు ఇవ్వడానికి వచ్చిందండి. 4 రొట్టెలు, ఉద్యోగం రొట్టి, వ్యాపార రొట్టి, భాగ్య రొట్టి, ఆరోగ్య రొట్టి. సో తన వెనకైతే తను రాగానే తన చుట్టూ చాలామంది గుమ్మిగూడారు. ఇలా బోర్డ్స్ అయితే పెట్టుంటారు, ఇక్కడ ఈ రొట్టె ఇక్కడ ఈ రొట్టె ఇస్తారని. కానీ అన్ని చోట్ల అన్ని రొట్టెలు ఇవ్వటం పుచ్చుకోవటం జరుగుతుంది. సో మనకే రొట్టి కావాలి అని పక్కనున్న వాళ్ళ దగ్గరికి చదువు రొట్టె అయితే చదువు రొట్టె అని మనం అది అడగాలన్నమాట. వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. నుంచొని కాముగా ఉంటే మన దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు. సో నేనైతే వెళ్ళడంతో నేను చెప్పాను కదా, నాకు చదువు రొట్టె కోసం వెళ్ళానా అని. చాలా మందిని నేను చదువు రొట్టె ఇస్తారా, చదువు రొట్టె అంటే లేదు బదులు కావాలి అంటే, నేను ఫస్ట్ టైం వచ్చానండి, పుచ్చుకోవడానికి ఫస్ట్ టైం వచ్చాను. సో నాకు ఇది నెరవేరితే నేను దాన్ని తిరిగి ఇవ్వగలుగుతాను అని అంటే అసలు ఎవ్వరూ లేదంటే లేదన్నారు. చూస్తున్నారుగా, మా చిరుకైతే నాకు ఇలాంటివన్నీ నమ్మకం లేదు అది ఇది అన్నాడు. కానీ నేను మా అత్తమ్మ చెప్పామని వచ్చాడు. నేను తనతో ఏమంటున్నానంటే, చూస్తున్నావు కదా ఇంతమంది ఇంత నమ్మకం లేకపోతే ఎలా వస్తారో అని నేను తనతో అంటున్నాను. సో ప్యాక్ చేసిన రొట్టెలనైతే తీసి ఎవరికి వాళ్ళకి ఎవరైతే ఇవ్వదలుచుకున్నామో ఎవరికైతే వాళ్ళకి ఇవ్వడానికి మేము బాక్స్లో నుంచి రొట్టెలు తీసామండి. చూస్తున్నారుగా, మా అత్తమ్మనైతే అసలు వాళ్ళు కదలనివ్వట్లేదు. అది మెయిన్ దేనికి అంటే ఉద్యోగం రొట్టె కోసం అండి చాలామంది. సో ప్యాక్ చేసిన రొట్టెలు తీసాము. ఈ బాక్స్లో అయితే ఉన్న రొట్టెల్లో ఏ రొట్టెకి ఆ రొట్టె మా మావయ్య రాసి పెట్టారనమాట, దానిపైన వ్యాపార రొట్టె ఉద్యోగం రొట్టె అలాగని. అవి తీసి ఎవరిది వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో మా అత్తమ్మ అందరికీ ఇచ్చేయడం జరిగాక ఇంకా నేను మా అత్తగారు అయితే నా కోసం చదువు రొట్టి పిల్లలకు కావాలి కదా అని చెప్పేసి వేట మొదలెట్టాము. చాలాసేపటికి చాలా టైం పట్టింది. ఇది షార్ట్ వీడియో కాబట్టి మేము అదంతా కట్ చేసి దగ్గరికి పెడుతున్నాము. ఇదిగోండి, ఇచ్చేవాళ్ళు ఇలాగా నీళ్లు తీసి తీసుకునే వాళ్ళపైన జల్లి ఆ రొట్టెలు ఇస్తారు. మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళపైన నీళ్లు జల్లాలండి. నాకైతే ఈ పెద్దమ్మ గారు ఇచ్చారనమాట. నాకు ఈవిని చూస్తే నాకు మా అమ్మమ్మ గారే గుర్తొచ్చింది చాలా. ఈవిడ నాకు భాగ్య రొట్టె ఇచ్చిందండి, ఇంటి రొట్టె కూడా ఆవిడే ఇచ్చారు. ఈవిడ నాకు చదువు రొట్టె ఇచ్చిందండి. ఈ భయ్య నేను ఇస్తానుండమ్మా నాకు బదులొద్దు అని చెప్పి ఇచ్చాడు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నాకైతే నాకు కావాల్సిన రొట్టెలు దొరికాయి. సో మిగతాది ఏంటి అంటే లోపల దర్గా దేవుడిని చూడడానికి పార్ట్ 3 వీడియోలో ఉంటుందన్నమాట. దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.